అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పట్టు కోసం భారత్, పరువు కోసం న్యూజిలాండ్. విశాఖ వేదికగా రేపు 4వ టీ20 జరగబోతోంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు విశాఖకు చేరుకోవడంతో సందడి నెలకొంది. విశాఖ నగరం మరోసారి క్రికెట్ జోష్తో కలకల్లాడనుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు విశాఖ నగరం సిద్ధమవడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీనిలో భాగంగానే ఇండియా, న్యూజిలాండ్ జట్లు విశాఖకు చేరుకున్నాయి. విశాఖ స్టేడియంలో 4వ టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పోలీసులు ముమ్మరం చేశారు. మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 3-0తో న్యూజిలాండ్ పై ఆధిక్యంలో ఉంది. వరుస విజయాలతో సిరీస్ ను ముందుగానే కైవసం చేసుకున్న భారత్ విశాఖ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు పరువు కోసం బరిలో దిగనుంది. సిరీస్ ఫలితం తేలిపోయినా చివరి మ్యాచ్ లో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించాలి అనే లక్ష్యంతో కివీస్ జట్టు సిద్ధమవుతోంది. మొత్తానికి సిరీస్ గెలిచిన ఆనందంతో టీమిండియా గెలిచి పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ తెగ తహతహలాడుతున్నాయి. ఇక విశాఖ టీ20లో భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించింది టీమిండియా. అయితే టీమిండియా, న్యూజిలాండ్ మధ్య వైజాగ్ లో టీ20 మ్యాచ్ జరగడం ఇది తొలిసారి. మొత్తంగా టీమిండియా, న్యూజిలాండ్ 4వ టీ20తో విశాఖ ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు.